నిన్న సాయంత్రం మీరు ఆడుకుంటూ ఉన్నారు. మేము నిన్న చర్చించుకుంటూ ఉన్నాము, అంటే మాట్లాడుకుంటూ ఉన్నాము. పోయిన ఆదివారం విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు ఈ టయానికి. గత నెల ఇదే తేదీన మేము పిక్నిక్కి వెళ్తూ ఉన్నాము. మనం రోజు మాట్లాడేటప్పుడు ఇలాంటి వాక్యాలు చెప్తూ ఉంటాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ పాస్ట్లో ఒక టైంకి ఒక యాక్షన్ పని జరుగుతూ ఉండింది అని ఇప్పుడు ప్రజెంట్లో చెప్తున్నాం. అది ఇంపార్టెంట్. పాస్ట్లో అది నిన్న సాయంత్రము, లాస్ట్ ఈవినింగు, ఎస్టర్డే, 2 days బ్యాక్, లాస్ట్ సండే, లాస్ట్ మంత్, ఎప్పుడైనా కావచ్చు. పాస్ట్ టైంలో ఒక టైంకి ఒక యాక్షన్ జరుగుతూ ఉండింది, కంటిన్యూగా జరుగుతూ ఉండింది అని ఇప్పుడు ప్రజెంట్లో చెప్తాం. ఇది ఎలా చెప్పాలి చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్స్ వి, యు, దే లేదా ప్లూరల్ నౌన్స్, స్టూడెంట్సు, స్టాఫ్, పోలీస్ ఇట్లా ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ తర్వాత వర్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వెర్బ్కి ఐఎన్జి ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఈ విధంగా వ్రాయాలి. ప్రీవియస్ వీడియోస్లో హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్తో చెప్పాం. అప్పుడు వాజ్ ఉంటుంది పాస్ట్ కంటిన్యూస్లో. ఇప్పుడు సబ్జెక్ట్స్ యు, వి, దే ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు వాటి తర్వాత వర్ ఉంటుంది. నెక్స్ట్ వెర్బ్కి ఐఎన్జి, ఆబ్జెక్టు, టైము ఉంటాయి. చూడండి. యు వర్ ప్లేయింగ్ లాస్ట్ ఈవినింగ్. నీవు లాస్ట్ ఈవినింగ్ అంటే నిన్న సాయంత్రం ఆడుకుంటూ ఉన్నావు ఒకరైతే. ప్లూరల్ అయితే మీరు ఆడుకుంటూ ఉన్నారు అని ఇప్పుడు చెప్తాం ప్రజెంట్లో. వి మేము వర్ డిస్కసింగ్ చర్చించుకుంటూ ఉండినాము. ఇప్పుడు ఎస్టర్డే నిన్న. స్టూడెంట్స్ ఇది ప్లూరల్ నౌన్ అనమాట. వర్ రైటింగ్ రాస్తూ ఉండినారు ఎగ్జామ్ పరీక్ష. ఇప్పుడు లాస్ట్ సండే 10 AM 10 గంటలప్పుడు పోయిన ఆదివారం రాస్తూ ఉన్నారు. వీ వర్ గోయింగ్ టు పిక్నిక్ మేము పిక్నిక్ వెళ్తూ ఉండినాము. లాస్ట్ మంత్ సేమ్ డేట్ ఇదే డేట్కి మేము పోయిన నెలలో పిక్నిక్ పోతూ ఉన్నాము. ఇట్లా మనం పాస్ట్లో ఒక టైంలో ఒక యాక్షన్ పని జరుగుతూ ఉండినది అని ప్రజెంట్ ఇప్పుడు చెప్తాం. ఆ సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆ సెంటెన్సెస్లో సబ్జెక్ట్స్ యు, వి, దే ఉంటుంది. లేదంటే ప్లూరల్ నౌన్స్ స్టూడెంట్స్, స్టాఫ్, ఆర్మీ ఇట్లా ఏదైనా ఉండొచ్చు. ఈ సబ్జెక్ట్స్ వాక్యాలు చెప్పేటప్పుడు తర్వాత వర్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వెర్బ్కి ఐఎన్జి, లాస్ట్ అంటే ప్రీవియస్ టైం చెప్తాము, ఆబ్జెక్టివ్ చెప్తాం. ఈ విధంగా మరికొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి.